నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే అమరావతిని సందర్శించి అక్కడ ఉన్న సరికొత్త అవకాశాలను వినియోగించుకోవాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సింగపూర్లో నిర్వహిస్తున్న ప్రపంచ నగరాల సదస్సుల్లో పాల్గొన్న ఆయన నాయకత్వ సదస్సు రెండో సమావేశంలో తెలివైన నగరాలు మానవ అవసరాలకు ఎలా అనుగుణంగా ఉండాలి అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితమే సమాచార సాంకేతిక రంగం ప్రాధాన్యంపై తాను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ముందస్తుగా అవకాశాలను గుర్తించి చర్యలు తీసుకోవడం వల్ల నేడు తెలుగువారు తలసరి ఆదాయంలో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు యుగం ప్రారంభమైందని ఆయన అన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా ఉండే అభివృద్ధి తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. Generally, subject also if you see the future of the tale of future cities, can smart cities love humans? I can say very proudly, if you build proper cities, then automatically it will love us. That is where we are today. With my limited experiences, I want to share some thoughts. We are in an inspiring time. How to make use of our time is very, very important. Technology is matured. 25 years back, I used to talk about IT. Now, AI has matured. How it is going to transform further if you can analyze. I visualized future is for IT. Then I promoted IT as a policy maker. That has given tremendous advantage. I can say proudly, first mover advantage on technology, India took advantage. In India, as a policy maker, I took advantage. Now within 25 years time, all over the world, I can say proudly one more thing, highest per capita income earners are Indians. Among Indians, my state, my province people are the number one, around 35% of Indian origin. That is the strength of technology. Today, if you see here, I had an experience of building cities. Earlier I built one city, conventional smart city, technology first, urban infill, infrastructure, economy, automation, that has become a livable city today. In India, I built Hyderabad. It is a part of Hyderabad. Today, highest per capita income of the state and also most livable city is Hyderabad. That is how we built. Future is, my state is divided into 2 states. God has given me to build one more city. That is where I am building Amravati today. This is a Hyderabad brownfield city. Now I am building greenfield city, new branded city. In this, future city people first. Inclusion, equity, nature, opportunity, that is livable city. This will be experiential city. That is where we are planning in a big way. సెమీ కండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్య స్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 30 రోజుల్లో ఏపీకి వచ్చి అమలులో ఉన్న పాలసీలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సెమీకాన్ రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని, అందులో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన రాష్ట్రమని, పెట్టుబడులకు ఇది సరైన సమయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 90వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించారు. పల్నాడు జిల్లాకు అత్యంత కీలకమైన వరికెపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వరికెపూడిసెల జల సాధన సమితి ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా మోసపోయిన 1056 మంది యోగా ఇన్స్ట్రక్టర్స్ తమకు న్యాయం చేయాలని కోరుతూ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత 3 ఏళ్లుగా చేసిన సేవలను గుర్తించి భవిష్యత్తులో ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వారు అభ్యర్థించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిడుగురాళ్ల సిఐ వెంకట్రావుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో కొందరు పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సిఐ వేధింపుల కారణంగానే ఎస్సీ కౌన్సిలర్ జడా సురేంద్ర ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. బాధిత కౌన్సిలర్ కు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పిడుగురాళ్ల సిఐ వెంకట్రావును తక్షణమే సస్పెండ్ చేసి ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఒకప్పుడు గతంలో తెలుగుదేశం ఉంటే రౌడీయిజం, గుండాయిజం తెలుగుదేశం కార్యకర్తలు చేసేవాళ్ళు. ఇప్పుడు రౌడీయిజం, గుండాయిజం వాళ్ళ కార్యకర్తలు కాదు, పోలీసులు కూడా సిఐఏ చేస్తున్నాడు ఇక్కడ గుండాయిజం. ఆయన ఏదో పెద్ద ఇక్కడ పర్మనెంట్ లాగా ఎలవేళలా ఇదే ప్రభుత్వం ఉంటుంది, తాను ఏమనుకుంటే అది చేస్తాను. సరే, ఎల్లకాలం టైం ఒకటే ఉండదు. మరో 2-3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇటువంటి అధికారులకు ఏమవుతుందో ఆ రోజున చెప్తాం. ఉద్యోగాలు తీసేసి అదే పోలీస్ స్టేషన్ బొక్కలో వేసేటట్టు చేస్తాం. చూస్తారు కదా రేపు. అన్యాయంగా పాపం యువకుడిని చిత్రహింసలు పెట్టి 2 సంవత్సరాల క్రితం అధికారం వచ్చిన వెంటనే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే 35 లక్షలు వసూలు చేశాడు ఈ సిఐ. ఇప్పుడు ఇంకా కావాలంట, ఇంకా కేసులు పెడతాను, గంజాయి కేసులు, ఇతర కేసులు పెడతాను. ఏం మీ జాగీరా? మీరు గొప్ప కేసులు పెడితే మేము పెట్టలేమా? అందుకే ఎస్పీ గారికి కంప్లైంట్ తీసుకెళ్తున్నా. ఖచ్చితంగా హైకోర్టులో కూడా కేసేస్తాం. ఇంక నుంచి ఎవరిని అక్రమంగా నిర్బంధించినా, ఎవరిని కొట్టినా ప్రైవేట్ కంప్లైంట్స్ పెడుతూనే ఉంటాం. ఈ రోజు కాకపోతే రేపు పాపం పండిద్ది కదా. ఒకరోజు పండకం ఉండిద్దా? మీ ఇష్టం వచ్చినట్టు తప్పు చేస్తే ఎవరైనా సరే, ఏ పార్టీ వాడైనా, వైఎస్ఆర్ వాడైనా శిక్షించండి. తప్పు చేయకుండా మీరు డబ్బులు వసూలు చేసుకోవడానికి, ఇష్టం వచ్చినట్టు లూటీలు చేయడానికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తుంటే ఇంకూరుకునేది ఉండదు. ఖచ్చితంగా చట్టపరంగా కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ పోతాం.
ఈ రోజు కాకపోతే రేపు జవాబుదారు అవుతారు. ఖచ్చితంగా మీరందరూ ఉద్యోగాలు పోయేటట్టు రేపు ఎంక్వైరీలు ఉంటాయి. పాపం సూరికి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుంది. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి ఆయన సమస్యలు కూడా అధ్యక్షుడికి చెప్పేటట్టు, పార్టీ అన్ని విధాలుగా అండదండలుగా ఉండేటట్టు ఆయనే స్వయాన కంప్లైంట్ ఇచ్చాడు. ఎస్పీ గారికి రేపు ఈ కంప్లైంట్ స్వయాన నేనే పోయి ఇస్తాను. ఒకవేళ చట్టపరంగా పోలీసులు ఏ యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టులో ఖచ్చితంగా కంప్లైంట్ వేస్తాం. ఊరుకునే సమస్య లేదు. ఎంత దూరమైనా సరే పోయి ఇది తేల్చుకుంటాం. అవసరమైతే రాష్ట్ర నాయకులు ఇంకోసారి సూరి జోలికి వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడరు పిడుగురాళ్లకు వస్తాడు, అండగా నిలబడతాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదో కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఓ ఎస్సీయే కదా, డబ్బు లేనోడే కదా, ఏమన్నా చేద్దాం అనుకో. డబ్బు లేనోడైనా సరే ఎస్సీలైన ఆత్మాభిమానం ఉన్నోళ్లు వాళ్ళ కష్టంతో వాళ్ళు బతుకుతున్నారు. ఎంగిలి కూడికి ఆశపడి బతకట్లా వాళ్ళెవరు. వాళ్ళ కష్టంతో రూపాయి సంపాదించుకొని బతుకుతున్నారు. లంచాలు తిని బతకట్లా వీళ్ళలాగా. ఖచ్చితంగా ఈగ వాలిన ఒక్క ఎస్సీ మీద ఇంక నుంచి మీరే చూస్తారు. పోలీసులతోనే ఇంక పోరాటం మొదలవుతుంది. తాడో పేడో తేల్చుకుంటాం. ఏం పర్లేదు, ఎన్ని కేసులు పెడతారో మీరు పెట్టండి, అంతకు మూడింతలు పెడతాం రేపు. ఈసారి పోలీసులు దొంగ కేసులు పెట్టిన పోలీసుల మీద కూడా కేసులుంటాయని తెలియజేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని శివనాథ్ తన సతీమణితో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రశ్చస్పతి యౌచేన దేవం వేద దివి దేవా దేవా దివి దివి దేవా వసవో వసవో దేవా దివి దివి దేవా వసవః దేవా వసవో వసవో దేవా దేవా వసవో దీర్ఘం దీర్ఘం వసవో దేవా దేవా వసవో దీర్ఘం వసవో దీర్ఘం దీర్ఘం. దెందులూరు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసరావుపై టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దెందులూరు ఎమ్మెల్యే చింతలూరు ప్రభాకర్ రావు ప్రోత్సాహంతోనే శ్రీనివాసరావుకు పార్టీ రాష్ట్ర న్యాయ విభాగంలో పదవి లభించిందని పేర్కొన్నారు. అయితే ఆ విషయాన్ని విస్మరించి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సస్పెండ్ చేయమని కానీ ఇప్పుడు వరకు కూడా సరే అది జరగలేదు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి పెట్టి ఇప్పుడు మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో చెట్టి గారు ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. అది సంతోషమే. మరి ముసుగు తొలగిపోయి ఒకటే చెప్తా ఉన్నాం, పార్టీలో పనిచేయచ్చు ఎవరైనా రాజకీయంగా వ్యక్తిగత దోషం అనేది మరి మానుకోవాలి. కుటుంబాల గురించి మాట్లాడటం మానుకోవాలి. నువ్వు న్యాయవాది వృత్తిలో ఉన్నావు కానీ ఒక కుటుంబాన్ని మరి నువ్వు ఏ విధంగా మాట్లాడావో అర్థమవుతా ఉంది. నువ్వు జనసేన పార్టీలో కొంతమంది నువ్వు జనసేన పార్టీ అని చెప్పుకున్న వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఛానల్లో ప్రెస్ మీట్ పెట్టించిన మాట వాస్తవం కదా. ఈ ఇబ్బందులు ఉంటే ఇబ్బందులుగా మాట్లాడుకోవాలి కానీ కుటుంబాన్ని ఎంచడం రాజకీయ పరంగా తెలుగుదేశం మనిషి అని చెప్పి 2 సంవత్సరాల నుంచి తను చేసిన తెలుగుదేశం పార్టీ ప్రజలకు కానీ మా అందరికి కానీ కేసు లీగల్ అధ్యక్షులు అని చెప్తారు. కోర్టు కేసు మాయ చేశారో మరి వైఎస్ఆర్ అనేది చేశారో మీకు మీడియా మిత్రులు అందరికీ తెలుసు. మొత్తం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియదు ఏం లేదు దీని గురించి. కానీ ఇప్పుడు కుటుంబాల గురించి మాట్లాడే ముందు ఆయన కుటుంబం గురించి కూడా ఒకరు మాట్లాడతారని తెలుసుకుంటాం. ఆయన మేలు నేను ఎందుకు మాట్లాడుతున్నారో ఆ ఆడపిల్ల ఇంట్లో తన ఇంట్లోనూ ఉన్న ఆడపిల్లలో మీరు చెట్లు పెరగాలని అనుకుంటారు. మరి ఎందుకు మాట్లాడు బాబు కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారో మాకైతే ఏం అర్థం కావట్లేదు.
ఏదైనా ఉంటే పై స్థాయిలో వచ్చి చెప్పమని చెప్పారు. అయినా ఈయన ఇంటించుకోకుండా పద్దాగా మీడియా వింటున్నాము పిలవటం, నిమిషానికి ఒకసారి మీడియా పెట్టడం, ఇవన్నీ కూడా మాకు ఇబ్బందిగా ఉంది, పార్టీకి ఇబ్బందిగా ఉంది, మా కాన్స్టిట్యూన్సీకి ఇబ్బందిగా ఉందని చెప్పి మేము ప్రొడక్షన్ గారికి వచ్చి చెప్పడం జరిగింది. ఈ రాయిగా జీడిపల్లి శ్రీనివాస్ బాబు గారి నియోజకవర్గంలో చాలా మందికి పరిచయం. వారిద్దరూ కూడా మొదటి నుంచి స్నేహితులైనటువంటి విషయం చాలా మందికి తెలుసు. ఏదో కొన్ని వ్యక్తిగత కారణాల చేత విభేదం జరిగిన తర్వాత శ్రీనివాస్ బాబు గారు వైసీపీ పార్టీకి కోవచ్చుగా తయారయ్యి ఆయన ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా కూడా విమర్శించడం జరిగింది. గతంలో ఒకసారి ఆయన మాట్లాడుతూ సిద్ధార్థ లోత్రా అనేటువంటి ప్రముఖ లాయరు అటు వైసీపీకి వాదిస్తున్నాడు, ఇటు టీడీపీకి వాదిస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ సిద్ధార్థ లోత్రా అనేటువంటి అతను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. కానీ ఈరుపల్లి శ్రీనివాస్ బాబు అనేటువంటి అతను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి లీగల్ సెల్ పార్టీకి నేను వైస్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ మరి వైసీపీకి సంబంధించి నియోజకవర్గంలో సంబంధించిన కొటారి అబ్బాయి చౌదరి గారికి కానీ ఆ పార్టీకి కానీ కోవిడ్గా పనిచేస్తూ పార్టీని విమర్శిస్తూ మా నాయకత్వాన్ని విమర్శిస్తూ మా ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఆ కుటుంబాన్ని విమర్శించడం అనేటువంటి జరిగింది. నేను ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడిగా గత 7 సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది. ఏదైతే కొన్ని నెల రోజులుగా మన బెంగళూరు కాన్స్టిట్యున్సీలో ఒక దురదృష్టకరమైన, ఒక దౌర్భాగ్యమైన, ఒక నీచమైన సంస్కృతిని లేవనెత్తిన ప్రముఖ లాయర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. నేను తెలుగుదేశం స్టేట్ లీగల్ సెల్కే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు. చెప్పుకుని పార్టీకి ద్రోహం చేస్తూ నేనేదో పెద్ద మనిషినని పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటాడు. చూశారుగా మైకిల్ దగ్గర ఎలా మాట్లాడుతున్నాడో, పెద్ద నాకేమీ తెలియదు, నేనే పెద్ద తెలివిగలవాడిని. లాయర్గా నీకు తెలివితేటలు ఉండొచ్చు, ఆ లాయర్ భిక్ష పెట్టిందే మా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. విజయవాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపై, తన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. కేశినేని నాని బ్యాంకు రుణాల వ్యవహారంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన చిన్ని, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి తీసుకున్నట్లు చెబుతున్న 120 కోట్ల రుణాల అంశంపై ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. రుణాల చెల్లింపులు, తనఖా ఆస్తుల అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, వస్తు సేవల పన్ను బకాయిలపై కూడా నాని స్పందించాలని చిన్ని అన్నారు. ఆరోపణలు ఉంటే తీసుకొని వచ్చి మీడియా సాక్షిగా మీడియా వారితో అడిగిస్తే దేనికైనా సమాధానం చెప్తాను. నా మీద కానీ, నా కుటుంబం మీద కానీ ఏ కోర్టులో కూడా నేను కేసు వేసాను, నేను సుప్రీంకోర్టును డైవర్ట్ చేశానని అన్నావు కదా, చూపించు, ఆధారాలు చూపించు. నేను తెచ్చా, కోర్టులో ఉన్న కేసు కాగితాలు కూడా మీకు ఇచ్చా. ఈ కోర్టులో ఆన్లైన్లో కొడితే వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ పరిశీలించి, గమనించి, అర్థం చేసుకుని ఏదైనా మీరు ఈ యొక్క సోషల్ మీడియా ప్రచారాన్ని ఏదో అయిపోయిందని ప్రజలకు చూపించవద్దని మీ మీడియా మిత్రులందరికీ సవినయంగా వివరిస్తూ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. మీరు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. ఆల్రెడీ అధికారులను అడగడం జరిగింది. మా వాళ్ళు అందరూ కూడా 4 లెటర్లు రాయడం జరిగింది. వాళ్ళు సిబిఐకి కూడా ఎంక్వైరీ పంపించారు. సిబిఐ వాళ్ళు కూడా ఉత్తరం రాశారు, క్రిమినల్ కాన్స్పిరసీ అని. అందుకనే ఇప్పుడు దాకా ఇవి వచ్చినాయి. లేకపోతే గత 6 సంవత్సరాల్లో మూలబడిపోయిన ఫైలు మేము వచ్చిన అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటి ఆర్థిక నేరాలు బయటికి తెస్తున్నాం కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఒక ఎన్పిఏ అకౌంట్ 6 సంవత్సరాల నుంచి ఒక హైకోర్టులో చిన్న కేసు వేస్తే బ్యాంక్ వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వట్లా. 6 సంవత్సరాల నుంచి బ్యాంక్ వాళ్ళు అటెండ్ అవ్వడం అంటే ఏంటి? కాన్స్పిరసీ ఉందా? బ్యాంక్ అధికారులతో కుమ్ముక్క కాదా? ప్రజల ఆస్తి అండి ఇది. ఎవరి ఆస్తి? ప్రజల ఆస్తి. 6 సంవత్సరాల నుంచి కూడా కౌన్సిల్ సరిగ్గా అటెండ్ అవ్వకపోయిన విడ్డూరం. 5 సంవత్సరాల్లో ప్రతిరోజు కౌన్సిల్ నెక్స్ట్ టైం అపిరెన్స్ అని చేస్తున్నారంటే అది కనుక్కోండి, మీరే ఎంక్వైరీ చేయండి. మీకు అన్ని కాగితాలు ఇస్తా, నాకన్నా మీరు ఇంకా చక్కగా ఇన్వెస్టిగేట్ చేయగలరు.
ఆ రోజు మరి ఆ ఎంపీ కదా మరి ఆ రోజు ఇవాళ కాదు నేను అన్నది, ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో లేదు. ఆ రోజు విజయసాయి రెడ్డితో కలిసి జగన్ రెడ్డి దగ్గర కోవర్ట్గా పనిచేస్తాను. నిజంగా చూసాం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కూడా కోవర్ట్ ఆపరేషన్ చూసాం, మనం అందరం చూసాం. అదే కోవర్ట్ ఆపరేషన్ తన ఆర్థిక నేరాలను దాచుకుంటానికి, ప్రజల ఆస్తుని కట్టకుండా ఉండటానికి వాళ్ళతో కొల్యూడై, బ్యాంక్ అధికారులతో కొల్యూడై 2019 నుంచి ఈ ఫైల్ని 2024 దాకా లోపలికి కోల్డ్ స్టోరేజ్లో పడేపించారు బ్యాంక్ అధికారులతో. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ సేవల నిర్వహణపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగులు ఎంఆర్ఐ స్కానింగ్ కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపిస్తున్నారు. చికిత్స పొందుతున్న కొందరు రోగులకు వారం రోజుల తర్వాత రాత్రి 8 గంటలకు ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహిస్తామని సమాచారం ఇచ్చిన ఆసుపత్రికి వచ్చిన తరువాత కూడా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా పారదర్శకంగా వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం వల్ల రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వచ్చాం, అయితే గురువారం రాశారు ఎంఆర్ఐ స్కానింగ్. గురువారం మిషన్ పనిచేయలేదని చెప్పేసి మళ్ళీ ఈరోజు అంటే సోమవారం 8 to 10 వరకు టైం ఇచ్చారు. ఇప్పుడు 11 అవుతుంది. మరి ఇంతవరకు మాకేం స్పందన లేదు. దయచేసి అధికారులు మాకు సహాయం చేయగలరని నేను కోరుతున్నాను. అంటే మనకు వచ్చిన ముందు పంపిస్తాను, ఎందుకని అడిగితేనే దీని ప్రకారం పంపిస్తున్నామని చెప్తున్నాను. నా నెంబర్ చూడండి, వాళ్ళందరూ ముందు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాకంటే వాళ్ళకి వచ్చినట్టు ముందు ఎందుకు పోతున్నారు. గురువారం రాశారు, ఆ రోజు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆ రోజు మిషన్ పని చేశారు. వాళ్ళకి రాశారు, 8 గంటల వచ్చారు. వస్తే మాకంటే వెనక వచ్చినట్టు ముందు పంపిస్తున్నారు, కానీ నన్ను మాత్రం పంపేయట్లేదు. వెయిట్ చేయండి 2 వరకు అని చెప్తున్నారు. అది ప్రాబ్లం. బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు నగర వనంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ యోగా ఆసనాలు, శ్వాస వ్యాయామాలు, ధ్యాన సాధనలను ప్రదర్శించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు యోగా ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సో ఈ పాదహస్తాసనం అబ్డామినల్ మీద ప్రెజర్ క్రియేట్ చేసుకుందంటే అబ్డామినల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ మీన్స్ యాంగిల్స్. మనం యాసనం చేసినప్పుడు మన సైడ్ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, కాబట్టి దీన్ని త్రికోణాసనం అన్నాం. సో ఒక 3 seconds రిలాక్స్ అవుదాం. పెట్టండి, కుడివైపుకే వంగండి. అందరూ ఒకవైపుకి, నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ. సో మన కుడి పాదాన్ని స్ట్రైట్గా ఉంచి కుడివైపుకి వంగాలి, గాలి వదులుతూ. సో ఎంత వీలైతే అంత వీలైతే పాదాన్ని టచ్ చేయండి, లేకపోతే యాంకిల్ వెనకాల ఉంచండి. సో మన పైన ఉన్న ఇబ్బంది అనిపిస్తే డ్రాప్ చేసేయండి. నేను 30 అయిపోయినాక రిలాక్స్ అవుతాను, అప్పుడు రిలాక్స్ అవుతాం. మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి, అగైన్ బ్యాక్, అండ్ కుడి భుజం నుంచి మళ్ళీ గడ్డాన్ని ఛాతీగా ఫ్రమ్ సెంటర్ అండ్ రిలాక్స్ ఇన్ స్టాండ్. మనం లెఫ్ట్ సైడే చూడాలి. మళ్ళీ గాలి తీసుకుంటూ సెంటర్, అయిపోతే రిలాక్స్ ఫర్ అబౌట్ 3 seconds before moving to next pranayama. Nothing but Anuloma Viloma pranayama. ఎన్నికల జాబితా పారదర్శకత, ఖచ్చితత్వం కోసం చేపడుతున్న సర్వే కార్యక్రమంలో మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ గంగిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం వడ్డివండ్లపల్లి బూత్ నెంబర్ 289 పరిధిలో BLO గిర్ధర్ రెడ్డితో కలిసి ఆయన ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే ప్రధాన లక్ష్యం అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించడం ద్వారా ఎన్నికల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించడమేనని ఆయన తెలిపారు. ఓటర్లకు ఒకే ఫోటోతో ఉన్న 2 దరఖాస్తుల పత్రాలను అందజేసి వివరాలను సక్రమంగా నమోదు చేసి
తిరిగి సమర్పించాలని BLO గిరిధర్ రెడ్డి సూచించారు. అలాగే ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పులను సవరించేందుకు ప్రజలు సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించి సహకరించాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఫార్మ్స్ ఇచ్చేయండి సార్ అందరికి. డిస్ట్రిబ్యూట్ చేయండి, స్కానింగ్ చేసి క్యూఆర్ స్కాన్ చేయండి. అమ్మ పేరు అంటే మా అమ్మ పేరు అడిగినా మా అమ్మ పేరు అని రోజు అందుకే కొత్త ఫోటో ఇవ్వను. అదే రాంబాబు ఉన్నది. రాంబాబు ఇచ్చినారు చూడండి. చూడండి రాంబాబు లేదా బాబు లక్ష్మణ్ 420 రాంబాబు. వాళ్ళని లేకుండానే హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ERO వరంగల్ తూర్పు చాహద్ బాజ్పాయ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 20 వరకు GWMC కౌన్సిల్ హాల్లో బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజుకు 2 బ్యాచ్ల చొప్పున సుమారు 230 పోలింగ్ కేంద్రాల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సంబంధిత తహసీల్దార్లు, డిప్యూటీ DM, HOతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ సంబంధిత అధికారులతో కలిసి కేసుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ SC/ST అట్రాసిటీ కేసులను నిరంతరం సమీక్షిస్తూ వాటి పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న కేసులను ప్రాధాన్యంగా తీసుకుని విచారణలను త్వరగా పూర్తి చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో ఛార్జ్ షీట్లు సకాలంలో దాఖలు చేసి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రజావాణి కార్యక్రమంలో అందిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం దరఖాస్తుల నమోదు పరిష్కార ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించిన వెంటనే ఆన్లైన్లో నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రసీదుల జారీ ఆలస్యం కాకుండా అదనపు కంప్యూటర్లు, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రక్రియను సులభతరం చేయాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ముగిసిన తరువాత కూడా అర్జీదారులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లాలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా పల్స్ పోలియో, స్టాప్ డయేరియా క్యాంపెయిన్, జాతీయ నులు పురుగుల నివారణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ 0 నుంచి 5 సంవత్సరాల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని సూచించారు. వలస కార్మికులు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ట్రాన్సిట్ పాయింట్లలో కూడా టీకాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. Until unless even our neighboring countries are also free from polio, this immunization will continue even if we are free from it. Only priority areas ఉంటాయి like slum area, migrant settlements, brick kilns, construction areas. ఇట్లాంటి ఏరియాస్ లో ఎక్కువ ఇది రావడానికి ICDS తరఫున నుంచి, ఎడ్యుకేషన్ DO తరఫున నుంచి కంపల్సరీ చిన్న పిల్లలకి అవగాహన, పేరెంట్స్ కి అవగాహన క్రియేట్ చేయాలి. ఆన్ దిస్ డే దే షుడ్ టేక్ దేర్ కిడ్స్ టు మీరు దీంట్లో హెల్ప్ చేయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎక్కడెక్కడ బూత్స్ సెటప్ చేస్తున్నారు అది ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. స్కూల్స్ లో ఎక్కడ ఉంటే వాళ్ళ స్కూల్స్ వాళ్ళకి ఏం ఆబ్జెక్షన్ పెట్టరు. అండ్ మనకు ఉన్న వార్డ్ ఆఫీసెస్ లో అక్కడ కానీ ఎక్కడైనా ఉంటే కూడా వాళ్ళకి నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఉండదు. సో దెన్ పబ్లిక్ కూడా మీరు అవగాహన క్రియేట్ చేయాల్సిన ఉంటుంది వాట్ దే హ్యావ్ టు డూ. అండ్ హ్యాండ్ వాష్ డెమోన్స్ట్రేషన్స్ అట్లాగే మనకు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ వివాదానికి జిల్లా పరిపాలన చొరవతో ముగింపు లభించింది. ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించిన వినతిపై కలెక్టర్ స్పందించడంతో రైతుకు న్యాయం జరిగింది. జనగామ మండలం సామీర్పేట్ గ్రామానికి చెందిన బడుకు రామచందర్ తనకు చెందిన 23 గుంటల భూమి కొన్ని సంవత్సరాల క్రితం అక్రమంగా బదిలీ అయినట్లు పేర్కొంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో సంతృప్తి వ్యక్తం చేసిన రామచందర్ తన సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. భూమి మా అన్న బిడ్డ ఎక్కించుకున్నది 23 గుంటలు ఎక్కించుకుంటే ఇక్కడ కాలేదు. ఇక్కడికి వచ్చినాక సార్ మాకు
అని మంచిగా న్యాయం చేసింది కాబట్టి 23 గుంటలు మాకు న్యాయం ఎక్కిందన్న ఒక 10 సంవత్సరాల నుంచి మా అన్న బిడ్డ డిప్యూటీ చేస్తే దాని వల్ల మళ్ళీ చేసుకున్నాక ఒకటి ఇష్టం తెలుసుకుంది డిప్యూటీ ఇష్టం దాంతో మళ్ళీ నాకు భూమి కావాలంటే నీకు ఎక్కడ భూమి అని అనుకున్నాక మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వచ్చాక మాకు ఎక్కిస్తారు 23 గుంటలు ఎక్కింది. దాంతో మేము పాపలైన శ్రావణపేట మాకు సొంతం బనక రామచంద్రం నా పేరు సార్ దయ వల్ల మాకు 23 గుంటల జాగా ఎక్కింది సార్. ఈ సార్ దగ్గరికి వచ్చాము ఎంతో న్యాయమైంది సార్. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం 2026 ఆషాఢ మాస బోనాల జాతర కార్యక్రమాల షెడ్యూల్ ను దేవాదాయ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆలయ చైర్మన్ అర్చకులు అందజేశారు. దేవస్థానం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అమ్మవారి ఘటోత్సవం జూలై 19వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. ప్రధాన బోనాల ఉత్సవం ఆగస్టు 2వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు జరగనుండగా రంగం కార్యక్రమం ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8:30 నిర్వహించనున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం డివిజన్ లో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. న్యూ షాపూర్ నగర్, సురారాం ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి మంచినీరు అందకపోవడంతో మహిళలు, వృద్ధులు బిందెలతో రోడ్లపైకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మరియు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. HMWSSB అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే సమస్య తీవ్రతరమైందని వారు విమర్శించారు. సురారం డివిజన్ ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన తాగునీటి సరఫరా పునరుద్ధరించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు 129 డివిజన్లో న్యూ షాపూర్ నగర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మేము ఇక్కడ వాటర్ సమస్యకు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పుడు ఏ అధికారి కూడా స్పందించట్లేదు, వాటర్ వర్క్స్ అధికారి స్పందించట్లేదు. అందుకని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గౌరవ డివిజన్ అధ్యక్షులు, ఇక్కడ ఉన్న బస్తీ పెద్దలు, నాయకులు, మా బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి బస్తీ సమస్యల మీద ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకంటే అధికారులు పట్టించుకోవట్లేరు, GHMC అధికారులు పట్టించుకోవట్లేరు, వాటర్ వర్క్స్ అధికారులు కూడా పట్టించుకోవట్లేరు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో 24 hours కరెంట్ ఉండేది, వాటర్ కూడా దినం తప్పించి దినం వచ్చేది. ప్రతి సమస్యల మీద ఏది ఉన్నా కూడా 1 గంట సేపటి 2 గంటల సేపట్లో పరిష్కరించేవాళ్ళం. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క బస్తీలలో నీళ్ళు వస్తలేవని చెప్పేసి స్థానికంగా మా ఎమ్మెల్యే గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా మా యొక్క నాయకులతో కలిసి ధర్నా నిర్వహిస్తే ఈ రోజు వరకు కూడా అధికారులు కనీసం కూడా ఇంతవరకు స్పందన లేదు. అదేదో చెవుల శంఖ ముదినట్టు జరిగిన పరిస్థితి మాది. ఎందుకంటే కనీసము నీళ్ళు ఇంతకుముందు గడిచిన 10 సంవత్సరాల్లో సుదీర్ఘమైనటువంటి కేసీఆర్ గారి పరిపాలనలో మంచిగా వాటర్ సప్లై ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చి సుదీర్ఘమైనటువంటి నిరంతర కరెంటు పోకుండా 24 గంటలు కరెంటు ఇచ్చినటువంటి పరిస్థితులు అన్నీ మనం చూసి ఇవాళ ఈ 2 సంవత్సరాలలో వచ్చినటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం బస్తీలలో నీళ్లు కాదు కదా, పొంగుతున్నటువంటి డ్రైనేజీలను కూడా క్లీన్ చేసే పరిస్థితిలో పోలే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మన ప్రజల సమస్యలపై మన కార్పొరేటర్ సత్యన్న గారి ఆధ్వర్యంలో, అలాగే డివిజన్ అధ్యక్షుడు పుప్పాల గారి ఆధ్వర్యంలో ఈరోజు న్యూ షాపూర్ నగర్లోని ప్రజల సమస్యలపై మెయిన్గా వాటర్ ప్రాబ్లం 4-5 రోజులకు ఒకసారి రాకుంటే ప్రజలు ఏం తాగుతారని చెప్పి మేము ఈ అధికారం నిలదీస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే 10 సంవత్సరాల కింద మనం చూసాం, 12 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చినాక. 10 సంవత్సరాలు కేసీఆర్ ఆధ్వర్యంలో ఆ రోజు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఏ ఒక్కరికి నీళ్ళ బాధ రావద్దు, మహిళలకు కరెంటు ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత, వాటర్ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారికే దక్కుతా ఉంది. ఆ రోజు 3 సార్లు ఎమ్మెల్యే గారు ఇక్కడ మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిచినాక ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మన కుత్బుల్లాపూర్ మీద కక్ష కట్టి ఇక్కడ నీళ్ళు ఇస్తే, కరెంట్ ఇస్తే రేపు రాబోయే GHMC ఎలక్షన్లలో మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే గెలుస్తారు. మనం వీళ్ళకి వాటర్ తక్కువ, కరెంట్ తక్కువ ఇస్తే రేపు మళ్ళీ ఎలక్షన్ల ముందు మనం అది చేసి మనం మొత్తానికి మళ్ళీ కాంగ్రెస్ అవ్వాలని చూస్తూ ఉంది. వాటర్ అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది.
అప్పుడైతే మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడైతే రోజు ఒక 2 రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా ఎక్కువ గంట ఇచ్చేది, మంచిగా ఫుల్ ఉండేది. నీళ్ళు అనేది ఒక్కరోజు ట్యాంకర్ దగ్గర కాదు, వాళ్ళ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే రోజు 2 రోజులు, ఒక రోజుకు తప్పి ఒక రోజు ఇస్తున్నాడు కాబట్టి అవి 40 నిమిషాలు అంటున్నాడు కానీ 40 నిమిషాలు అయితే ఇవ్వట్లేదు. 30 నిమిషాలు ఇస్తున్నాడు. 4 ఫ్యామిలీలు ఉన్నప్పుడు 4 ఫ్యామిలీలో 5 నిమిషాలు పట్టుకున్నా కూడా రోజు బిందెలు తీసుకొని కొట్టుకోవాల్సి వస్తుంది. అది వారానికి ఇచ్చినా ఒక వారం రోజులను కొట్టుకుంటుంటాం కానీ ఇప్పుడైతే ఒకనాడు తప్పించి ఒకనాడు కొట్టుకోవాల్సి వస్తుంది. రోజు అపార్ట్మెంట్లో గొడవలే తప్ప ఇంకోటి ఉండలేదు. వీడు చేసే పనులు ఇట్లా ఉంటున్నాయి. అందుకే మాకు శిరీష మేడం దగ్గర కూడా ఒక రోజు వెళ్ళేసిన ఆమె కూడా రెస్పాన్స్ అయితే ఇస్తా మేడం, చేస్తా మేడం అంటుంది కానీ ఇంతవరకు రెస్పాన్స్ అయితే లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.